విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, అత్యంత సులభ సూత్రాలతో ప్రతి టెన్స్ లో ఒక జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. జవాబు వస్తే చాలు ప్రశ్నలు అడగొచ్చండి. ఇంగ్లీష్ లో మీరు ప్రశ్నలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా మనము ఎప్పుడైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు ఛార్జర్ కొనాల్సిన అవసరం లేదనమాట. మొబైల్ కొంటే ఛార్జర్ ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు కొత్తగా ఫస్ట్ టైం కొన్నప్పుడు. అలాగే ఇంగ్లీష్ లో కూడా జవాబులు నేర్చుకున్నారనుకోండి, ప్రశ్నలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. చూడండి, టెక్నిక్స్ తోటి జవాబులని ప్రశ్నలు ఎలా చేయాలి. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ తీసుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఇది ఏ టెన్స్ అంటే ఈ టెన్స్ ని ఎప్పుడు వాడాలో గత వీడియోస్లలో మీరు చూడడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ఒక జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. అంటే గతంలో చేసిన పనులను తెలియస్తుంది. చూడండి, ఆన్సర్ ని క్వశ్చన్ గా ఎలా మార్చాలి. ఐ టుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ కాఫీ ఎస్టర్డే అనుకుందాం. అంటే నేను నిన్న కాఫీ తీసుకున్నాను. దీన్ని ప్రశ్నగా ఎలా మార్చాలి. వీ టుక్ కాఫీ ఎస్టర్డే, దీన్ని ప్రశ్నగా ఎలా మార్చాలి. యూ టుక్ కాఫీ ఎస్టర్డే, దీన్ని ప్రశ్నగా ఎలా మార్చాలి. సో ప్రతి ఆన్సర్ ని ప్రశ్నగా ఎలా మార్చాలో చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఆన్సర్ టెన్స్ ఏదైనా సరే, ఆన్సర్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి. ఏ టెన్స్లో అయినా సరే ప్రశ్నలు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అవుతాయి. జవాబులు అంటే సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అవుతాయి, ప్రశ్నలు అంటే హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అవుతాయి. సింపుల్ పాస్ట్ లో ఒకటే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అది డిడ్. చూడండి, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే అంటే నేను నిన్న కాఫీ తీసుకున్నాను. డిడ్ ఐ టేక్ కాఫీ ఎస్టర్డే, నేను నిన్న కాఫీ తీసుకున్నానా అని అర్థం. ప్రశ్నలు జవాబులనేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడేమో, ప్రశ్నలనేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి డిడ్ ఎప్పుడు వచ్చినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఐ టుక్ కాఫీ ఎస్టర్డే, నేను నిన్న కాఫీ తీసుకున్నాను. డిడ్ ఐ టేక్ కాఫీ ఎస్టర్డే, నేను నిన్న కాఫీ తీసుకున్నానా. వీ టుక్ కాఫీ ఎస్టర్డే, మేము నిన్న కాఫీ తీసుకున్నాం. డిడ్ వీ టేక్ కాఫీ ఎస్టర్డే, మేము నిన్న కాఫీ తీసుకున్నామా. యూ టుక్ కాఫీ ఎస్టర్డే, మీరు నిన్న కాఫీ తీసుకున్నారు. డిడ్ యూ టేక్ కాఫీ ఎస్టర్డే, మీరు నిన్న కాఫీ తీసుకున్నారా. దే టుక్ కాఫీ ఎస్టర్డే, వారు నిన్న కాఫీ తీసుకున్నారు. డిడ్ దే టేక్ కాఫీ ఎస్టర్డే, వారు నిన్న కాఫీ తీసుకున్నారా. హీ టుక్ కాఫీ ఎస్టర్డే, అతడు నిన్న కాఫీ తీసుకున్నాడు. డిడ్ హీ టేక్ కాఫీ ఎస్టర్డే, అతడు నిన్న కాఫీ తీసుకున్నాడా. షీ టుక్ కాఫీ ఎస్టర్డే, ఆమె నిన్న కాఫీ తీసుకుంది. డిడ్ షీ టేక్ కాఫీ ఎస్టర్డే, ఆమె నిన్న కాఫీ తీసుకుందా. సో మీరు ఈజీగా ఇంట్లో ఉండి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవచ్చో మీకు తెలియజేయడానికి, మీకు సపోర్ట్ చేయడానికి దాదాపు నాతో 12 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి. నాకు కుడివైపు ఉండే ప్రతి విద్యార్థి జవాబులు చెప్తే వీళ్ళు వెంటనే ఆ జవాబుని ప్రశ్నగా ఎలా మారుస్తున్నారో చూద్దాం. ఈ మొదట ఉండే 2 విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళు ఐ అనే సబ్జెక్టు. ఈమె జవాబు చెప్తే ఈమె వెంటనే ప్రశ్నగా మారుస్తుంది. రెండో జంట ఉన్నారు కదా, వాళ్ళు ఉయ్, తర్వాత మూడో జంట యు, తర్వాత దే, హీ, షీ అనమాట. ముందుగా ఐ అనే సబ్జెక్టు. పర్వాలేదు, చెప్పు బేట. నేను నిన్న కాఫీ తీసుకున్నాను. ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. తెలుగు మీనింగ్, నేను నిన్న కాఫీ తీసుకున్నాను. దీన్ని ప్రశ్నగా మార్చు బేట. డిడ్ ఐ టేక్ కాఫీ ఎస్టర్డే, నేను కాఫీ తీసుకున్నానా. వండర్ఫుల్. నెక్స్ట్ ఐ అయిపోయింది. వి అనే సబ్జెక్ట్. వి టుక్ కాఫీ ఎస్టర్డే, మేము నిన్న కాఫీ తీసుకున్నాము. డిడ్ వి టేక్ కాఫీ ఎస్టర్డే, మేము నిన్న కాఫీ తీసుకున్నామా. యు టుక్ కాఫీ ఎస్టర్డే, నువ్వు నిన్న కాఫీ తీసుకున్నావు. డిడ్ యూ టేక్ కాఫీ ఎస్టర్డే, నిన్న మీరు కాఫీ తీసుకున్నారా. దే టుక్ కాఫీ ఎస్టర్డే, వాళ్ళు నిన్న కాఫీ తీసుకున్నారు. డిడ్ దే టేక్ కాఫీ ఎస్టర్డే, వారు నిన్న కాఫీ తీసుకున్నారా. హీ టుక్ కాఫీ ఎస్టర్డే, అతను నిన్న కాఫీ తీసుకున్నాడు. డిడ్ హీ టేక్ కాఫీ ఎస్టర్డే, అతడు నిన్న కాఫీ తీసుకున్నాడా. షీ టుక్ కాఫీ ఎస్టర్డే, ఆమె నిన్న కాఫీ తీసుకుంది. డిడ్ షీ టేక్ కాఫీ ఎస్టర్డే, ఆమె నిన్న కాఫీ తీసుకుందా. వండర్ఫుల్. పాస్ ద మైక్. చూశారు కదా ఫ్రెండ్స్, నాకు కుడివైపు ఉండే ప్రతి విద్యార్థి అంటే జవాబులు చదివారు, వీళ్ళు సబ్జెక్ట్స్ వాడారు. నాకు ఎడమవైపు ఉండే ప్రతి విద్యార్థి ప్రశ్నలు చదివారు. ప్రతి ప్రశ్న డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. అంటే ప్రతి టెన్స్ లో ప్రశ్నలు హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. ఏ టెన్స్ లో ఏమి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి నేర్చుకోవాలి. సింపుల్ పాస్ట్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ ఏదైనా డిడ్ చేతనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇంకొక వర్బ్ చూద్దాం. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అనాలి. అంటే ఐ వెంట్ అంటే ఈ అమ్మాయి ఏమనాలి, డిడ్ ఐ గో టు కాలేజ్ ఎస్టర్డే అనాలి. అంటే పాజిటివ్లు చెప్పే వాళ్ళేమో ఐ వెంట్ అంటారు. ఐ వెంట్, వీ వెంట్, యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్ అంటారు. చూద్దాం, ఓన్లీ పాజిటివ్లు చదువుదాం. ప్రశ్నలు చదివే వాళ్ళు మీరు సైలెంట్ గా ఉండండి. ఓన్లీ జవాబులు చదవండి. నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఐ చదువు బేటా. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళాను. తనకి అండి. వి వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, మేము నిన్న కాలేజ్ కి వెళ్ళాం. యు వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, నువ్వు నిన్న కాలేజ్ కి వెళ్ళావు. వెరీ గుడ్. దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, వారు నిన్న కాలేజ్ కి వెళ్ళారు. హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, అతను నిన్న కాలేజ్ కి వెళ్ళాడు.
షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది. వండర్ఫుల్ వండర్ఫుల్ రైట్. వాళ్ళు జవాబులన్నీ కరెక్ట్గా చదివారని మీరు భావిస్తున్నారా? అప్రిషియేట్ దెమ్, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. గ్రేట్. ఇప్పుడు మీరు ప్రశ్నలు చదవాలి కరెక్ట్గా. అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళానా? Did I go to college yesterday? నేను కాలేజ్కి వెళ్ళినా? ప్రశ్నలు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల చేత. Did we go to college yesterday? నిన్న మేము కాలేజ్కి వెళ్ళామా? యు. Did you go to college yesterday? నిన్న మీరు కాలేజీకి వెళ్ళారా? దే. Did they go to college yesterday? వారు నిన్న కాలేజీకి వెళ్ళారా? హీ. డిడ్ హీ గో టు కాలేజ్ ఎస్టర్డే అతడు నిన్న కాలేజీకి వెళ్ళాడా? షీ. డిడ్ షీ గో టు కాలేజ్ ఎస్టర్డే ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందా? గ్రేట్. మీరు అభినందించండి వాళ్ళని. వాళ్ళు ప్రతి ప్రశ్న కరెక్ట్ గానే చదివారు కదా. వండర్ఫుల్. చూశారు కదా ఫ్రెండ్స్, మొదటి రౌండ్ లో వాళ్ళు జవాబులు చదివేటప్పుడు అందరూ సబ్జెక్ట్స్ చేత వాక్యాలు స్టార్ట్ చేశారు. సెకండ్ రౌండ్ లో ప్రశ్నలు చదివే వాళ్ళు సబ్జెక్ట్స్ చేంజ్ అయ్యాయి, కానీ స్టార్టింగ్ లో డిడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఒకేసారి జవాబుని ప్రశ్న ఎలా మార్చాలో చూద్దాం. నువ్వు ప్రశ్న చదువు, ఈ అమ్మాయి నువ్వు జవాబు చదివితే ఈ అమ్మాయి వెంటనే ప్రశ్నగా మారుస్తుంది. I went to college yesterday. నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. దాన్ని ప్రశ్నగా మార్చి బేటా. Did I go to college yesterday? నేను కాలేజ్కి వెళ్ళానా? అయిపోయింది. నెక్స్ట్ వి వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే మేము నిన్న కాలేజ్కి వెళ్ళాము. Did we go to college yesterday? నిన్న మేము కాలేజ్కి వెళ్ళామా? యు వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళావు. Did you go to college yesterday? నిన్న మీరు కాలేజీకి వెళ్ళారా? దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే వాళ్ళు నిన్న కాలేజ్కి వెళ్ళారు. Did they go to college yesterday? వారు నిన్న కాలేజీకి వెళ్ళారా? He went to college yesterday. అతను నిన్న కాలేజీకి వెళ్ళాడు. డిడ్ హీ గో టు కాలేజ్ ఎస్టర్డే అతడు నిన్న కాలేజీకి వెళ్ళాడా? షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది. డిడ్ షీ గో టు కాలేజ్ ఎస్టర్డే ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందా? గ్రేట్ గ్రేట్. అందరు చాలా చక్కగా చెప్పారు, చక్కటి ప్రయత్నం చేశారు. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత సులభం చూడండి. ప్రతి టెన్స్ లో జవాబులు వస్తే ప్రశ్నలు వచ్చేసినట్లే. అంటే ఆ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఏముంటుందో చూసుకోవాలి. ఈ టెన్స్ లో ఓన్లీ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి 1,00,000 ప్రశ్నలు రాసినా డిడ్ చేతనే అడగాలి ప్రశ్నలు. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జవాబులలోనేమో మెయిన్ వర్బ్ రెండో రూపంలో ఉంది, ప్రశ్నలలోనేమో మొదటి రూపంలో ఉంది. ఇక్కడ టుక్ ఉంటే ఇక్కడ టేక్ ఉంది, ఇక్కడ ఒకవేళ వెంట వస్తే ఇక్కడ గో వస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మేమందరం చేసిన ఈ ప్రయత్నం మీకు చక్కగా నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.